గెలుస్తావా ఓడిపోతావా ఇవన్నీ తర్వాతి కథలు. ఈరోజు నీ పని నీ చేతుల్లో ఉంది. శ్లోకం 7. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జున, ఎప్పుడైతే ఈ భూమిపై ధర్మం తగ్గి అధర్మం పెరుగుతుందో అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటూ ఉంటాను. శ్లోకం 8. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ధర్మాత్ములను రక్షించటానికి, దుర్మార్గులను సంహరించటానికి మరియు ధర్మమును మళ్లీ స్థాపించటానికి నేను ప్రతి యుగమునందు అవతరిస్తూ ఉంటాను. శ్లోకం 9. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున్. తాత్పర్యం: శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, అర్జున, ఎవరైతే నా దివ్యస్వరూపం యొక్క రహస్యాన్ని అర్థం చేసుకుంటారో అట్టివారు తమ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత పునర్జన్మ పొందరు. బదులుగా వారు నన్నే చేరుకుంటారు. ఈరోజు భగవద్గీత సందేశం నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఈ మాటలు స్ఫూర్తినిస్తాయి అనుకుంటే వీడియోని షేర్ చేయండి. భగవద్గీత సిరీస్ని రోజు వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.